ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసుల ఎంఆర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ ఇట్లా 30 ఏళ్ల సంది ఇచ్చిన లెటర్లో మొత్తం ఈ లెటర్లో మొత్తం ఉంది డీటెయిల్స్. మాకు 2005లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఏం చేసిండు, 1000 రూపాయలు కట్టండి మీకు ఇందిరామైన్లు ఇప్పిస్తా అని చెప్పి 1000 రూపాయలు కట్టుకున్నాం, కట్టిండు. ఆ రిసిప్ట్లు ఉడుకున్నాయి మా దగ్గర, ప్రూఫ్ ఆధార్ కార్డు ఉంది, కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు, రేషన్ కార్డు, ఓట్ల లిస్టు ప్రతి ఒక్కది. అంటే మేము పాలమూరు నుంచి బతకనికి వలస వచ్చినాం, వీడికి బతకనికి వచ్చినాం. లేబర్ చిక్కడిపల్లి లేబర్ ఆట మీద పని చేసుకొని బతుకున్నాం. 40 సంవత్సరాల సంది ఇక్కడ గుడిసెలు ఉన్నాయి. కొంతమంది 30 ఏళ్ళ కింద వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40 ఏళ్ళ కింద వేసుకొని బతకనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను 96లో వచ్చిన వీడికి, 96లో వచ్చి మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకొని 96లో వచ్చి ఈయన బతకనికి ఇదే గుడిసె వేసుకొని ఉన్నా. ఖాళీ స్థలం ఉన్నది, ఆ రోజు ఖాళీ స్థలంలో ఇదే గుడిసెల 3 పిల్లలు అయినా, ఆ పిల్లలకు మళ్ళీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ రోజు అవతారం వాళ్ళ బతకనికి వచ్చినాం. ఈ రోజు కూడా బతకనికి అదే కూలీ చేస్తున్నాం, అదే అడ్డ మీద పనిపోతున్నాం మేము. ఇంట్లో ప్రతి ఒక్క కులం ఉంది. ఇంట్లో కురుమోళ్ళు ఉండరు, గొల్లోళ్ళు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, తెలుగు వాళ్ళు ఉండరు, ముత్రాజు మొత్తం అన్ని కులాలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరిని అందరం బతకనికి వచ్చినా అందరం సమానంగా ఉండాలని చెప్పి ఉన్నాం. ఆ సమానం తోరితే 73 కుటుంబాలకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇక్కడనే కట్టేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఒక్క ప్రజాపాలన ప్రభుత్వం వల్ల కూడా, ముఖ్యమంత్రి స్థానం వల్ల కూడా ప్రజాపాలన పెడితే 100 సార్లు ఆఫీస్కి పోయినాం. మేము పోయి లెటర్లు పెట్టుకుంటే ప్రజాపాలన ఇందిరామైన్లు కట్టేస్తామని చెప్పి ప్రజా దరఖాస్తులు పెడితే దరఖాస్తులు పెట్టుకున్నాం. ఖచ్చితంగా మాకు ఇందిరామ ఇళ్ళ లెక్కల మాకు ఇక్కడనే ఇదే స్థానం వల్ల ఈ 73 కుటుంబాలకు మాకు ఇందిరామ ఇళ్ళ లెక్కల మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా చేస్తాడని చెప్పి ఆలోచన. మేము 40 ఏళ్ళ సంది ఉంటే 2008లో రిజిస్టర్ చేసినట్టు డాక్యుమెంట్ చిన్న ప్రూఫ్ చూపిస్తారు బిట్కాయిన్ కంపెనీకి. ఆ డాక్యుమెంట్ 2008లో చూపించింది. మేము అంతకుముందే మేము ఇక్కడ ఉన్నాం కదా. సరే 2008లో డాక్యుమెంట్ చూపించాను, కాల్ చేసి ఇవ్వాలి. ఓకే, మాకు ఒక లెటర్ ఇవ్వాలి కదా, మాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఒక లెటర్ అన్న రావాలి కదా. ఎందుకు రాలే, ఏం గ్లాంబ్లింగ్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతలేదు. దీని మీద ఎమ్మెల్యే చేస్తున్నారా, ఎంపీలు చేస్తున్నారా, లీడర్లు చేస్తున్నారా, ఏం గ్లాంబ్లింగ్ చేసి మమ్మల్ని ఇట్లా చేస్తారు. భగత్ సింగ్ నగర్ లంబాడి బస్ అని ఉంది. లంబాడి బస్తీలో వెనక ఉన్నారు వాళ్ళు, మాలాకనే గుడిసెలు వేసుకొని ఉన్నారు. స్థానంగా వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆడ 127 ఇండ్లు ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు. వచ్చిన లీడర్ అలా అడిగినాం, అడిగితే మీది ఉడిక స్థానంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. కానీ ఇది వరకు సమస్య పరిష్కారం కాదు.